అందరికీ నమస్కారం అండి. అద్దె ఇంట్లో మనం పాలు పొంగించవచ్చా? ఆ ఫలితము ఎవరికి చేరుకుంటుంది? ఇంటి యజమానికి చేరుకుంటుంది. ఇల్లు ప్రారంభం చేసేటువంటి వారము ఆదివారం అయి ఉండకూడదు, అప్పుడు బుధవారం అయి ఉండకూడదు. సెంటిమెంట్గా మంగళవారం కూడా మనం ఇళ్లల్లోకి వెళ్ళటం, వాహనాలు కొనరు, ఈ కార్యక్రమాలు మనము చెయ్యము. బుధవారము చేయకూడదు. ఆదివారం ప్రవేశం చేసినచో అందుకనే ఇల్లు ఆదివారం అంటాం. అంటే మనకూడదు. బుధవారం నాడు పొయ్యి పెట్టడం వల్ల మనకేం జరుగుతుంది? ఆ యొక్క నిప్పుకు సంబంధించినటువంటి వివాదంగా నిప్పు ప్రజ్వలన అవ్వటం. నా ఇంటి నిర్మాణం మంగళవారం రోజే ప్రారంభం చేశాను. వారంతో కొన్ని తిథులు, కొన్ని నక్షత్రాదుల్లో దేవికి సంబంధించినవి ఇంట్లోకి తీసుకురాం. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు సర్వసాధారణంగా మనందరికీ కూడా తెలిసినటువంటి విషయాలే 4 విషయాల మీద మాట్లాడతాను. నెంబర్ 1, అద్దె ఇంట్లో మనం పాలు పొంగించవచ్చా? పాలు పొంగిస్తే ఆ ఫలితము ఎవరికి చేరుకుంటుంది? ముందైతే మనం ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అద్దె ఇంట్లోకి మనం వెళ్ళేటప్పుడు మన ఆడబిడ్డతో మనం పాలు పొంగించుకుంటాం, కానీ ఆ ఫలితం ఎవరికి చేరుకుంటుంది? ఆ యొక్క ఇంటి యజమానికి చేరుకుంటుంది. అదే విధముగా అద్దె ఇంట్లోకి మనం ఎప్పుడు మారవచ్చు, ఏ వారాల్లో వెళ్ళచ్చు? సాధారణంగా సామెత ఇల్లు ఆదివారము, పొయ్యి బుధవారము అని సామెత. అంటే ఇల్లు ప్రారంభం చేసేటువంటి వారము ఆదివారం అయి ఉండకూడదు. ఇంట్లో పొయ్యి తొలిసారిగా వెలిగించేటప్పుడు బుధవారం అయి ఉండకూడదు. ఇంకొకటి సెంటిమెంట్గా మంగళవారం కూడా మనం ఇళ్లల్లోకి వెళ్ళటము, శుభకార్యక్రమాలు చేయటము, వాహనాలు కొనుగోలు చేయటము, ఇలాంటివి చేస్తూ ఉంటాం. ఇలాంటివి చెయ్యం. వాహనాలు కొనరు, ఇళ్లల్లోకి అంటే గృహప్రవేశాలు అవ్వరు. అదే విధముగా కొన్ని మంచి కార్యక్రమాలు మనము చెయ్యము. సరే, ఇకపోతే అద్దె ఇంట్లో కూడా ఈ వారాలు నియమిస్తాయా అన్నటువంటి విషయానికి వస్తే, ఖచ్చితంగా అద్దె ఇంట్లో కూడా ఆదివారము బుధవారము చేయకూడదు. ఆదివారం ప్రవేశం చేసినచో ఆ యొక్క వారం నుంచి మరలా తిరిగి నెలలోపు వచ్చేటువంటి ఆదివారం కల్లా మనము ఆ ఇల్లు ఖాళీ చేయడం తథ్యం. లేకపోతే ఆ ఇంటి ఓనర్తో గొడవలు అవ్వటం తథ్యం. అందుకనే ఇల్లు ఆదివారం అంటాం. అంటే మనం చేసేటువంటి పని ఆగిపోతుంది. పొయ్యి బుధవారం అని ఎందుకు అంటారు? బుధవారం నాడు పొయ్యి పెట్టకూడదు. బుధవారం నాడు పొయ్యి పెట్టడం వల్ల మనకేం జరుగుతుంది అంటే, ఇంట్లో ఆ యొక్క నిప్పుకు సంబంధించినటువంటి వివాదాలు భార్యాభర్తల మధ్య పెరుగుతూ ఉంటాయి. అదే విధముగా దాన్ని చెడుగా కూడా మనం అనుకోవచ్చు. అంటే అకస్మాత్తుగా నిప్పు ప్రజ్వలన అవ్వటం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అందుచేతనే పొయ్యి బుధవారం అని చెప్పి సామెత. ఇంకొకటి, అదే విధముగా ఈ యొక్క ఇల్లు ఆదివారం పొయ్యి బుధవారం అని చెప్పుకుంటాం. మంగళవారం నాడు మరి గృహప్రవేశం అయితే ఏమవుతుందండి? నాకు తెలిసి నేనైతే మంగళవారం రోజే వాహనాలు తీసుకున్నాను. నా ఇంటి నిర్మాణం మంగళవారం రోజే ప్రారంభం చేశాను. ఎటువంటి అమంగళం లేకుండా మంగళంగా ముందుకు సాగింది. అదే విధముగా నా వివాహం కూడా మంగళవారమే అయిందని అయితే నేను అనుకోవచ్చు. మంగళవారం అంటే తెల్లవారితే బుధవారం అనంగా అండి. సరే, బంగారము ఇలాంటివి ఏవి తీసుకున్నా నేను మంగళవారమే తీసుకుంటూ ఉంటాము. నేను ఎవరికైనా చెప్పినా మంగళవారం తీసుకోమనే నేను చెప్తాను. అయితే మంగళవారంతో కొన్ని తిథులు, కొన్ని నక్షత్రాదుల్లో కొన్ని పనులు చేయకూడదు. అందుచేతనే మనము మంగళవారాన్ని కొంచెం దూరం పెడతాం. శుక్రవారం రోజు లక్ష్మీదేవికి సంబంధించినవి ఇంట్లోకి తీసుకురాం. అదే విధముగా మనము సొంత ఇల్లు అయితే మాత్రం నేను చెప్పినవన్నీ కూడా వర్తిస్తాయి. అద్దె ఇల్లు అయితే ఇవన్నీ వర్తిస్తాయా
అనేటువంటి క్వశ్చన్ మార్కులో మీరంతా ఉండండి. ఇకపోతే అద్దె ఇంట్లో మనము గృహప్రవేశం చేసిన పాలు పొంగించుకొని వాస్తు పురుషుడు పూజ చేసుకొని అద్దె ఇంటికి కూడా గుమ్మడికాయ కట్టుకుంటాం. కట్టుకోవచ్చా కట్టుకోకూడదా? అద్దె ఇంటికి కూడా గుమ్మడికాయ కట్టుకోవచ్చు. సరే, ఇక్కడికి ఈ యొక్క అద్దె ఇంట్లో పాలు పొంగించవచ్చా పొంగించకూడదా అనేటువంటి విషయాన్ని మీ అందరికీ తెలిసిందనైతే నేను అనుకుంటున్నాను. అద్దె ఇంట్లో పాలు పొంగించడం వల్ల మరలా చెబుతున్నానండి, ఇంటి యజమానికి ఆ ఫలితం వెళుతుంది, కానీ మనకైతే ఎటువంటి ఫలితము రాదు. ఇది మనము తెలుసుకోవాల్సినటువంటి విషయం. లోకా సమస్త సుఖినో భవంతు.